కానీ ఒక దాంట్లో మనం ఆల్రెడీ ఫేమ్ వచ్చేసిన తర్వాత 'డీలో' వేరే కంటెస్టెంట్స్‌కి రానంత ఫేమ్ హ్మ్. 'నైనికా'కొచ్చింది. వచ్చినప్పుడు అటు సైడే కంటిన్యూ చేస్తే మేబీ దాంట్లోనే ఇంకా హైట్స్‌కెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కదా! వై డోంట్ యూ ట్రై దట్ వే అని నా క్వెషన్. ఎందుకు ట్రై చేయలేదంటే, ఎందుకంటే నాకు ఇటు సైడ్ ఇటు కూడా సైడ్ ఇంట్రెస్ట్ ఉంది. ఫేమొచ్చింది. హ్మ్. నాకొచ్చింది. ఐ గాట్ దట్ అప్రిసియేషన్. హ్మ్. రీసెంట్‌గా ఐ డిడ్ దిస్ వెబ్ సీరీస్. దానికి ఐ థింక్ ఇట్ వాస్ లైక్ ఎన్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫ్ మై సెల్ఫ్. పీపుల్‌కి అర్థమైంది. ఓకే. నేను ఐ కెన్ ఆల్సో యాక్ట్. హ్మ్. అండ్ ఐయామ్ డూయింగ్ అ వెరీ బిగ్ ప్రాజెక్ట్ ఆల్సో. ఏం కాంట్ ప్రాజెక్ట్? సే ఇట్స్ అ మూవీ. ఓకే. అండ్ అది ఒస్తది. హ్మ్. ఇంకా పీపుల్ హావ్ టు వెయిట్ ఫర్ దట్. ఎవరు బట్ హీరో? ఐ కాంట్. హ్మ్. సో, ఐ ఆల్సో సో, మంచి ఆడిషన్ క్యారెక్టర్ ఫర్. పడిందా? లేదంటే మంచి సినిమాలో ఒక రోల్ నో, పడిందా? ఇట్స్ అ మంచి క్యారెక్టర్. ఇట్స్ ఓకే. ఆల్మోస్ట్ అ లీడ్. సో, ఆ క్యారెక్టర్ కూడా ఎలా ఉందంటే ఇట్స్ నాట్ అ హీరోయిన్ క్యారెక్టర్. ఇట్స్ అన్ యాక్టింగ్ రోల్. హ్మ్. సో, యాక్టింగ్ ఇంపాక్ట్ వస్తది దానికి. విచ్ ఈస్ వై అగైన్ ఐ సెడ్ యెస్ టు ద క్యారెక్టర్. అండ్ కొన్ని ఐ మెట్ అ ఫ్యూ వెరీ బిగ్ డైరెక్టర్స్ ఫర్ ఆడిషన్స్ అనమాట. కొన్ని మూవీస్‌కి ఆడిషన్స్‌కి వెళ్తే దే వర్ లైక్ "నెనిక యూ హ్యావ్." కొంతమందికి దే హ్యావ్ ఎక్స్‌ప్రెసివ్, ఐ డోంట్ నో దేర్ సంథింగ్ ఇన్ మై ఐస్. హ్మ్. దే లైక్ "యూ హ్యావ్ ఎక్స్‌ప్రెసివ్ ఐస్. సో, యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు యూజ్ ఇట్ కరెక్ట్‌లీ." అండ్ వాళ్ళు అంత పెద్ద డైరెక్టర్ వచ్చాక చెప్తే ట్రై చేయొచ్చు నేనిక మీరు గట్టిగా ఇఫ్ యూ కీప్ ట్రైనింగ్ యువర్ సెల్ఫ్ తో యూ క్యాన్ బీ దేర్ వెర్ యూ వాంట్ టు అలా చెప్పగానే కొంచెం నమ్మకం వస్తది. సో, ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి చేతిలో ఇప్పుడు? చేతిలో ఎప్పుడు ఒక 3 ఉన్నాయి. 3 ప్రాజెక్ట్స్. యాహ్! అంటే నాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈస్ బిగ్ మూవీసా? బట్ లేదంటే వెబ్ సీరీసా? there is one web series, there is one movie, and there is one web series of my own, which హ్మ్. I am planning since 2 years నుంచి అది ప్లాన్‌లో ఉంది. హ్మ్. బట్ అది అవుతూ అవుతూ ఆగిపోతుంది. బట్ మేబీ ఆఫ్టర్ దిస్ బిగ్ హ్యూజ్ స్టెప్ అది కుదురుతది. సో, ఎవరు ఇన్‌స్పిరేషన్ నీకు లైఫ్‌లో? నోబడీ. నోబడీ ఈజ్ మై ఇన్‌స్పిరేషన్. అంటే యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మై మదర్ హ్యాస్ సీన్ స్ట్రగల్ అనమాట. హ్మ్. సో, చిన్నప్పటి నుంచి మమ్మీకి ఎలా ఉండే అంటే, నువ్వు సక్సెస్‌ఫుల్ అవ్వాలి. యూ హ్యావ్ టు బి ఇండిపెండెంట్. హ్మ్. ఎవ్వరి మీద డిపెండెంట్ ఉండకూడదు. మమ్మీ కూడా మనకి ఏదో జాయింట్ ఫ్యామిలీ లేదు. మీ అండ్ మదర్ యూజ్డ్ టు లివ్ అంతే. నేను, మమ్మీ ఇంట్లో. మమ్మీ పొద్దున్న వెళ్ళి షీ యూజ్డ్ టు గో టు హర్ సలాన్. నేను స్కూల్‌కి వెళ్ళడం. వచ్చి నేనే ట్యూషన్స్‌కి వెళ్ళడం, డాన్స్ క్లాస్‌కి వెళ్ళడం. ఇదే కంటిన్యూ అంటే ఇదే షెడ్యూల్ ఉండేది. సో, ఐ వోంట్ సే దట్ ఐ హావ్ సీన్ luxurious life or a successful life even now. సో, ఇన్‌స్పిరేషన్ అనేది ఏం లేదు. ఐ జస్ట్ ఫీల్ లైక్ ఒక సాటిస్ఫైయింగ్ లైఫ్ నాకుంటే చాలు. హ్మ్. ఇప్పటికి కూడా నాకు పెద్ద పెద్ద ఆశలేం లేదు. కానీ నాకు సరిపోయేంత నేను డబ్బులు సంపాదించుకుంటే, నాకు నచ్చిన పని నేను చేసుకుంటే, మమ్మీకి మంచిగా చూసుకుంటే నాకది చాలు. అండ్ నౌ దట్ ఐయామ్ ఇన్ హైదరాబాద్, ఇక్కడ హైదరాబాద్ ఈస్ సో ఎక్స్‌పెన్సివ్. కానీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఫర్ మీ. నేనది ఐయామ్ ఏబుల్ టు లివ్ హియర్. దట్ టూ మంచిగా ఉన్నా నేను. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు చెప్పడానికి ఐయామ్ ఎర్నింగ్ నైస్. ఐయామ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై మదర్. మమ్మీకి ఒక సలాన్ ఉంది. సో, అన్నీ ఇలా సెట్ అవుతూ ఉంటే ఇట్స్ లైక్ ఓకే. డెస్టినీలో ఏదో ఒకటి ఉంది. కాబట్టి అన్నీ సెట్ అవుతున్నాయి. అండ్ ఆబ్వియస్లీ హార్డ్ వర్క్ అయితే ఉంది. అండ్ ఐయామ్ లైక్ నేను ఎంతైనా స్ట్రగుల్ చేస్తాను. స్ట్రగల్‌కి ఎప్పుడు ఐ డోంట్ బ్యాక్ ఆఫ్. లైక్ ఓకే ఫైన్. స్ట్రగలే కదా! చేయాలి తప్పదు. హ్మ్. అండ్ లైక్ నేనడిగిందేంటంటే, ఇప్పుడు సినిమాల్లోకి రావాలి అంటే హ్మ్. పలానా యాక్టర్ ఒక హ్మ్. ఫేవరెట్ ఉంటారు. హ్మ్. వాళ్ళని చూసి అరే! మనం కూడా సినిమాలు చేయాలి హ్మ్. అనిపిస్తూ ఉంటుంది కదా! హ్మ్. అట్లా ఎవరు అని? సాయి పల్లవి. సాయి సాయి పల్లవి పల్లవి గారు. గారు. ఐ లవ్ హర్. హ్మ్. అంటే ఆమె చేసిన మూవీస్‌కి అన్నిటికి ఒక సీక్వెల్ అని రెడీ చేస్తే నేను అన్నీ చేసేస్తాను. ఆమె ఎలా చేసింది సేమ్ అలా. ఐ హావ్ నో కామ్స్ ఇన్ యాక్సెప్టింగ్ థట్ అలా ఉంటే నాకు చాలు. హ్మ్. తను కూడా సేమ్ యాహ్! డాన్స్ ఎగ్జాక్ట్‌లీ. బ్యాక్‌గ్రౌండ్ నుంచొచ్చి స్టార్ అండ్ హీరోయిన్ అయింది. అంటే షీ ఈస్ ఎక్స్‌ప్లోరింగ్ యాస్ ఎ డాన్సర్ ఆల్సో. యెస్. ఇన్ ఎవ్రి మూవీ యెస్. 'శ్యామ్ సింగారోయ్‌లో' ఐ థింక్ అలా ఒక సాంగ్ నా జీవితంకి నాకొస్తే ఐ థింక్ ఎనఫ్. హ్మ్. చాలు నాకది. హ్మ్. ఆమెకి ద ఆడియన్స్ రెస్పెక్ట్స్ హర్ ఇన్ సమ్ అదర్ వే. అండ్ యాహ్! ఐ థింక్ షీస్ మ్యాజికల్. బట్ అలాంటి పెర్ఫార్మన్స్ చాలా 'డీలో' చూసాం ఆల్రెడీ. 'డీలో' అలాంటి పెర్ఫార్మన్స్ చేయలేదు నేను. హ్మ్. ఇట్ ఈస్ సో ఉన్నాయి కానీ ఒక సినిమాలో చూడడం వేరు. హ్మ్. ఫోన్‌లో, యూట్యూబ్‌లో చూడడం వేరు. సో సో, వాట్ ఈస్ ద టఫెస్ట్ పెర్ఫార్మన్స్ నువ్వు చేసిన మై డాన్స్? ద పెర్ఫార్మన్స్ ఐ డిడ్ ఫర్ మై మదర్. మమ్మీకి ఒక ట్రిబ్యూట్ చేసి ఒక పెర్ఫార్మన్స్ ఇచ్చిన. అది దట్ వాస్ నాకు శశి మాస్టర్ ఇలా ఫ్రీడమ్ ఇచ్చేసారు. దిస్ హ్మ్. ఈస్ యూ ఆర్ పెర్ఫార్మింగ్ ఫర్ యువర్ మదర్. నీ లైఫ్ స్టోరీ ఇది. సో, నీకేం డైలాగ్స్ కావాలి? నువ్వు అందరితో మాట్లాడు. ద పర్సన్ రైటర్‌తో కూర్చో.
సాంగ్ డిస్కస్ చేయి. సో ఇట్ వాజ్ లైక్ దట్ పర్ఫార్మెన్స్ ఈజ్ లైక్ మై లైఫ్. నా లైఫ్ మొత్తం ఆ పర్ఫార్మెన్స్లో ఉంది. అండ్ మమ్మీ ముందు అదే పర్ఫామ్ చేసిన. అండ్ ఇట్ వాజ్ అ వెరీ క్రిటికల్ పర్ఫార్మెన్స్, ఎందుకంటే సోలో పర్ఫార్మెన్స్. డీలో యూ నెవర్ పర్ఫామ్ సోలో, గ్రూప్తోనే చేయాలి. కానీ దాట్ వాజ్ వన్ సింగిల్ సోలో. ఎవ్రీబడి వాజ్ వరీడ్ దట్ ఇంత కాన్సెప్ట్ ఉంది, అవుతుందా లేదా. బట్ వీ మేడ్ షూర్ దట్ డాన్సింగ్ కూడా ఉంది, స్టోరీ కూడా ఉంది, కనెక్ట్ కూడా అవుతారు ఆడియన్స్. దాట్ వాజ్ మై బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ మై మోస్ట్ డిఫికల్ట్ కూడా. ఎందుకంటే పర్ఫార్మెన్స్ చేసేసాం ట్రయింగ్, మమ్మీని చూడొద్దు, మమ్మీని చూస్తే ఏడుస్తా. అండ్ ఎగ్జాక్ట్లీ లాస్ట్కి వచ్చేసరికి నేను మమ్మీని చూసేసా అండ్ ఏడ్చి నేను కూర్చున్నాను, స్టెప్ చేయట్లే, కూర్చున్నాను ఇక్కడ. చేయాలి, సాంగ్ ఇంకా అవ్వలేదు. దెన్ ఐ లైక్ ఓకే డాన్స్ చేయాలి, మళ్ళీ చేసా. సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. సో ఈ సెలూన్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ నీదా? మమ్మీది యాక్చువల్లీ. ఆఫ్టర్ మై డాడీ లెఫ్ట్. సో మమ్మీ నాకు ఒక మాట ఇచ్చింది, నాకు 2 years ఇవ్వు, డాడీ వెళ్ళాక ఐ విల్ మేక్ షూర్ దట్ ఐ గివ్ యూ గుడ్ లైఫ్, నీకు ఒక మంచి లైఫ్ ఇస్తాను అండ్ ఇల్లు అయితే కట్టేస్తాను. సో వీ హ్యావ్ అవర్ ఓన్ హోమ్ ఇన్ ఒడిస్సా. అది షీ లెజెట్ మేడ్ 3 to 4 బిల్డింగ్, మొత్తం కింద రెంట్ ఇచ్చి పైన రెంట్ ఇచ్చి. అంటే ఇట్ ఫీల్స్ లైక్ అ హోమ్. చాలా లావిష్గా రెడీ చేసింది మమ్మీ. కానీ నాకు ఇక్కడ హైదరాబాద్లో ఇలా స్కోప్ వచ్చాక, ఇలా ఫ్యూచర్ వచ్చాక షీఈ్ లైక్ నువ్వు ఎలా ఉంటావు ఒంటరిగా అక్కడ, అండ్ యూఆర్ గోయింగ్ ఇన్ టు యాక్టింగ్ ఫీల్డ్, నీకు యూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ సేఫ్టీ. తో షీఈ్ లైక్ ఓకే. అది అమ్మేసి మమ్మీ ఇక్కడికి వచ్చి అది సేమ్ అక్కడ డబ్బులు ఏదో వచ్చాయో ఇక్కడ సెటప్ చేసుకుంది అనమాట, స్టూడియో లెవెల్. సో ప్రాపర్గా ఇప్పుడు హైదరాబాద్ ఈక్వల్. ఎస్, నా మొత్తం. సో వాట్ హ్యాపెన్ టు యువర్ డాడ్? మై డాడ్ అంటే అగైన్ హీ వాజ్ అబ్యూజివ్, ఆల్కహాలిక్, కొంచెం వైలెంట్గా ఉండే, కొంచెం కాదు. సో అగైన్ చిన్నప్పుడే వెన్ ఐ వాజ్ ఐ థింక్ 5 years old అప్పుడే మై పేరెంట్స్ గాట్ సెపరేటెడ్ అనమాట. అప్పటి నుంచి డాడీకి కూడా ఐ థింక్ హీ నెవర్ ఆస్క్డ్ అబౌట్ మీ, ఐ నెవర్ ఆస్క్డ్ అబౌట్ హిమ్. మమ్మీతో మాట్లాడుతారు, అది కూడా చాలా అప్పుడప్పుడు, కానీ ఇప్పుడైతే మాటలు లేవు. బట్ యా, నాకు ఒక ఫాదర్ క్యారెక్టర్ మిస్సింగ్ వైడ్ అనేది ఇప్పుడు కూడా నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ అ ఫాదర్స్ లవ్ ఇస్, నాకు తెలీదు. సో నేను అందుకే అంత బేగా 5 years ఉన్నప్పుడు ఆయన సో ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్. మధ్యలో హీ కేమ్ బ్యాక్ వెన్ ఐ వాజ్ 13 అగైన్. కానీ అప్పటికి నాకు ఒక మెచ్యూరిటీ ఉంది, నాకు అర్థమైంది ఇది తప్పు. సో వెన్ అదే సేమ్ థింగ్స్ స్టార్టెడ్ హ్యాపెనింగ్, హీ స్టార్టెడ్ బూజింగ్, స్టార్టెడ్ బీటింగ్ మై మదర్. తో నాకు అర్థమైంది దట్ ఇది వద్దు లైఫ్లో, ఈ మనిషి వద్దు లైఫ్లో. నేనే చెప్పిన నాకు మీరు వద్దు డాడీ, ప్లీజ్ వెళ్ళిపోండి. మీరు ఎక్కడ ఉంటే నేను మమ్మీతోనే ఉండను, నేను వేరేగా ఉంటాను కానీ మీతో మాత్రం ఉండను. దట్ డే అగైన్ మై ఫ్యామిలీ సంథింగ్ దే స్పోక్, దట్ ఈస్ ఆన్ ఫ్యామిలీ. అండ్ ఫైనలీ that person was out of our lives. And అప్పటి నుంచి ఐ థింక్ అప్పుడు కూడా వీ డెంట్ హ్యావ్ అ నీడ్ ఆఫ్ దట్ పర్సన్, ఇప్పుడు కూడా లేవు. సో మీ అండ్ మమ్మీ ఆర్ ఓకే, వీఆర్ హ్యాపీ టుగెదర్. బట్ ఖచ్చితంగా ఒక పెద్ద దిక్కు ఉండాలి ఇంట్లో అంటారు. చిన్నప్పటి నుంచి లైఫ్ ఎట్లా లీడ్ చేశారు మీ ఇద్దరు కలిసి, మదర్ అండ్ మీరు? దట్ ఈస్ అగైన్ ఆ మిరకల్, ఎలా లీడ్ చేసామని. కానీ నాకు మై మామా టేక్స్ కేర్ ఆఫ్ అస్, మై మామా ఈజ్ దేర్. సో హీ ఈజ్ ఆల్వేస్ దేర్, ఒక బ్రదర్ లాగా మమ్మీకి, నాకు ఒక మామయ్య లాగా. సో అది ఒక మ్యాన్ క్యారెక్టర్ అయితే అక్కడ ఉంది. అండ్ దెన్ బట్ అదర్ దెన్ దట్ ఐ థింక్ మేబీ ఏదో అదృష్టం అనుకోవచ్చు. ఇంకా అంత ఈజీగా వి కేమ్ టిల్ హియర్ అంటే. సో యా, నేను మమ్మీ, ఇన్ఫ్యాక్ట్ మై ఆడిషన్స్ ఆల్సో నాతో పాటు నా మమ్మీ వచ్చేది. వి డెంట్ హ్యావ్ అ మేల్ ఫిగర్ విత్ అస్. సమ్ టైమ్స్ అలా ఢిల్లీ, ముంబై అలా వెళ్ళాలంటే వీ యూస్ టు టేక్ మై బ్రదర్, నాట్ మై ఓన్ బ్రదర్, సో అ బ్రదర్ పర్సన్ అలా. బట్ ఐ థింక్ మై మదర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. సో అనిపిస్తుంటుంది ఎప్పుడన్నా సినిమా చూసినప్పుడు కానీ వేరే వాళ్ళ ఫాదర్స్ నాకు కూడా ఫాదర్ ఉంటే బాగుండు అని? నో, నేను నిజం చెప్తున్నా కదా, నాకు ఆ డాడీ ప్రేమ, నాన్న ప్రేమ అనేది నేను ఎప్పుడూ తెలియదు. నాకు ఐ డోంట్ నో హౌ ఇట్ ఫీల్స్. చూస్తే కూడా పోనీ ఐ సా మూవీస్, ఐ సా యానిమల్, హైనానా కూడా చూసేటప్పటికి నేను ఎప్పుడో ఇట్ కేమ్ టు మృణాల్, వెన్ మృణాల్ క్రైడ్ ఫర్ ద బేబీ, అప్పుడు నాకు ఏడుపు వచ్చింది. కానీ వెన్ నాని వాజ్ క్రైంగ్ ఐ కుడ్ నాట్ కనెక్ట్ టు ఇట్ బికాస్ ఐ డోంట్ నో హౌ ఇట్ ఫీల్స్. కానీ సమ్ టైమ్స్ వెన్ డాటర్స్ హ్యావ్ దిస్ సెక్యూరిటీ ఆఫ్ అ ఫాదర్, అప్పుడు కొంచెం అరే వెన్ యూ హ్యావ్ అ ఫాదర్ ఫిగర్ యూ కెన్ ఎక్కడైనా ఏదైనా మాట్లాడొచ్చు. అరే నా వెనక ఆయన ఉన్నారు, మీరేం చేసుకుంటారు అలా. అండ్ సమ్ టైమ్స్ ఎస్, వెన్ యూ ఆర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండ్ వెన్ ఐ హ్యావ్ టు ట్రావెల్, ఇంత నైట్ నేను ట్రావెల్ చేయాలి, ఐ హ్యావ్ టు గో మీట్ న్యూ పీపుల్. సో అప్పుడు కూడా ఐ థింక్
ఒక అబ్బాయి ఫ్యామిలీలో ఉండడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ కాంట్ ఆస్క్ మై మదర్ మమ్మీ 3, 4 అవుతుంది కమ్ పిక్ మీ అప్. ఐ కాంట్ టెల్ హర్. హ్మ్. బట్ డ్యాడీ ఉంటే డ్యాడీ వచ్చేవారు. సో దాట్ సెక్యూరిటీ ఈజ్ మిస్సింగ్ అనమాట. సో బట్ ఓకే. ఇక్కడి దాకా వచ్చాను కదా! ముందు కూడా వెళ్ళిపోతా. సో